నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి కల్వకుర్తి పట్టణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కల్వకుర్తిలో నివాసముండే సాయిరెడ్డి అప్పుడప్పుడు స్వగ్రామానికి వెళ్లి వస్తూ ఉండేవారు. కొండారెడ్డిపల్లిలో నిర్మిస్తున్న పశువుల దవాఖానా ప్రహరీ వల్ల తన ఇంటికి దారి లేకుండా పోతోందని మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సాయిరెడ్డి మృతదేహాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుమారుడి మాధవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సూసైడ్ నోట్పై నిజ నిర్ధారణ జరిపిస్తామని వివరించారు. ఇంట్లో నుంచి ఎవరికి చెప్పబెట్టకుండా ఈ మృతుడు కల్వకుర్తిలోకి వచ్చేసి ఒక ఫెర్టిలైజర్ షాప్ లో ఈ క్రిమి సంహారక మందు కొని తాగి రఘుపతి రోడ్లో పడిపోయినట్టుగా మనకు సమాచారం తెలిసింది. దీనిపైన మనం ఆల్రెడీ వాళ్ళ కొడుకు మాధురెడ్డి దరఖాస్తు చేసినాడు, కేసు నమోదు చేసినాము, దర్యాప్తు చేస్తున్నాము. అది వాస్తవంగానే మనకు పొద్దున్నే వాళ్ళ 10-10:30 ప్రాంతాన ఈ మృతుడు ఆత్మహత్య చేసినప్పుడు అక్కడ మన ఎస్ఐ గారు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. వాళ్ళ బాబు దగ్గర ఉన్నటువంటి లెటర్ను స్వాధీనం చేసుకొని జరిగింది. దాన్ని మనం ఎక్స్పర్ట్కి పంపించి దానిపై నిర్ధారణ చేసి నిజమైన కదా రైటింగ్ వాయిందైనా కదా మనం నిర్ధారణ చేస్తాం.